ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఎలాంటి దర్శనం టికెట్ అనగా రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ కానీ, లేదా అర్జిత సేవా టికెట్లు కానీ, లక్కీ డిప్ టికెట్ కానీ, ఎలాంటి టికెట్ లేకుండా దర్శనానికి వెళ్తున్న వారి కోసం కొండ కింద తిరుపతిలో దర్శనం టికెట్స్ ఎస్ఎస్డి సర్వదర్శన్ టికెట్స్ ఎక్కడ ఇస్తున్నారు, వాటిని ఏ సమయంలో ఇస్తారు, ఏ సమయం వారికి వెళ్తే టికెట్ దొరికే అవకాశం ఉంటుందో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే కొండపైన రూమ్స్ ఏ సమయం నుండి ఇవ్వడం ప్రారంభిస్తుంది టీటీడీ, అలాగే ఎక్కడ ఇస్తారు అలాంటి వివరాలు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ను ప్రస్తుతం ఆఫ్లైన్లో ఇస్తున్నారా లేదా, ఒకవేళ ఇస్తే ఎక్కడ ఇస్తారు, ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం ఎలాంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్లే వారి కోసం దర్శనానికి కొండ కింద తిరుపతిలోని 3 కేంద్రాల్లో సర్వదర్శనం ఎస్ఎస్డి టైమ్ స్టార్టెడ్ ఫ్రీ దర్శన టికెట్స్ ను టీటీడీ భక్తులకు అందించడం జరుగుతుంది. ఈ టైమ్ స్టార్టెడ్ దర్శనం టికెట్స్ ను తిరుపతిలో 3 కేంద్రాలు అనగా, ఒకటి శ్రీనివాసం, ఇది బస్టాండ్కి ఆపోజిట్ లో ఉంటుంది. బస్టాండ్ నుంచి నడవగలిగేంత దూరంలో ఉంటుంది. ఇక్కడ లాకర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఒకవేళ ముందుగా వెళ్ళి చేరుకునే వారికి ఉండడానికి లాకర్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే ఇక్కడ అన్నదానం కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చే భక్తుల కోసం. ఇంకోటి విష్ణు నివాసం, ఇది రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో ఉంటుంది. మనం ట్రైన్ దిగినమ్మనే వంతెన ఉంటుంది కదా, వంతెన పై నుంచి డైరెక్ట్ గా మనం విష్ణు నివాసం చేరుకోవచ్చు. ఇక్కడ కూడా లాకర్స్ అందుబాటులో ఉంటాయి మరియు అన్నప్రసాదం కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. ఇంకా మూడవది భూదేవి కాంప్లెక్స్, ఇది అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది. ఒకవేళ బస్టాండ్ నుంచి వెళ్ళాలి అనుకుంటే అలిపిరి మెట్ల మార్గం దగ్గర దిగాలి, లేదా బాలాజీ బస్టాండ్ అని చెప్పినా కూడా అక్కడ దింపుతారు. ఇది మన భూదేవి కాంప్లెక్స్ అని చెప్తే అక్కడ కూడా దింపడం జరుగుతుంది. ఇక ఈ 3 ప్రదేశాల్లో కూడా మరుసటి రోజుకు సంబంధించిన ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ ను ముందు రోజు అనగా రేపటికి సంబంధించిన టికెట్స్ ను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో ఎప్పుడైనా ఇవ్వడం ప్రారంభించవచ్చు. పర్టికులర్ గా ఒకరోజు ఇదే సమయంలో ఇస్తారని ఉండదు కాబట్టి ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఏ సమయంలోనే ఇవ్వచ్చు, భక్తుల రద్దీని బట్టి. ఈ ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ కి వెళ్లేవారు ఖచ్చితంగా 12 సంవత్సరాల పైబడిన వారు ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్ లో నిల్చోవాల్సి ఉంటుంది. ఎవరెవరు దర్శనానికి వెళ్తున్నారో వారు ప్రతి ఒక్కరు కూడా 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా దర్శన టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. 12 సంవత్సరాల లోపు వారికి దర్శన టికెట్ అవసరం ఉండదు కాబట్టి 12 సంవత్సరాలు దాటిన వారు ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్ లో వెయిట్ చేసి ఈ ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్ ను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టోకెన్స్ ను రద్దీని బట్టి అలాగే డేని బట్టి 12,000 నుంచి 20,000 వరకు అందించడం జరుగుతుంది శ్రీవారి భక్తుల కోసం. ఈ ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ ను శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాల్లో కలిపి ఈ 12,000 నుంచి 20,000 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో ఏ సమయంలోనూ ఇవ్వడం ప్రారంభించవచ్చు. ఒకసారి ఇవ్వడం ప్రారంభించిన తర్వాత అవి అయిపోయే వరకు కంటిన్యూగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ జిరాక్స్ కానీ లేదా ఒరిజినల్ కానీ. జిరాక్స్ తీసుకెళ్తే మీ ఫోటో, ఆధార్కి సంబంధించిన డీటెయిల్స్ కొంచెం క్లియర్గా ఉండేట్టు తీసుకెళ్తే బెటరు, లేదా ఒరిజినల్ తీసుకెళ్ళాలి. అలా కాకుండా మొబైల్లో తీసుకెళ్తే అక్కడ అబ్జెక్ట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా జిరాక్స్ కానీ ఒరిజినల్ కానీ తీసుకెళ్తే బెటర్. ఇక ఈ ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ తీసుకున్న తర్వాత మీరు అలిపిరి మెట్ల మార్గంలో నడిచి అయినా వెళ్ళవచ్చు, లేదా డైరెక్ట్ కొండపైకి బస్సులో అయినా వెళ్ళవచ్చు. శ్రీనివాసం నుండి బస్సులు అందుబాటులో ఉంటాయి, అలాగే భూదేవి కాంప్లెక్స్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి, మరియు విష్ణు నివాసం దగ్గర బయట కూడా బస్సులు అందుబాటులో ఉంటాయి. అక్కడ నుంచి డైరెక్ట్ గా కొండపైకి బస్సులో వెళ్ళవచ్చు. ఈ అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లే వారికి సపరేట్ గా ఎలాంటి దివ్య దర్శన్ టోకెన్స్ ఇవ్వడం లేదు కాబట్టి ఈ ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ కలిగిన వారు డైరెక్ట్ గా కొండపైకి బస్సులో అయినా వెళ్ళవచ్చు, లేదా అలిపిరి మెట్ల మార్గంలో నడిచి కూడా వెళ్ళవచ్చు. అలాగే దివ్యదర్శన్ టోకెన్ అనగా శ్రీవారి మెట్టు మార్గంలో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారి కోసం భూదేవి కాంప్లెక్స్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా ఈ దివ్యదర్శన్ టోకెన్స్ ను ప్రతిరోజు 2,000 నుండి 3,000 టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. ఈ టికెట్స్ కూడా మరుసటి రోజుకు సంబంధించిన టోకెన్స్ ను ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో ఏ సమయంలో అయినా జారీ చేయవచ్చు. వీరు కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు క్యారీ చేయవలసి ఉంటుంది. అలాగే ఈ దివ్యదర్శన్ టోకెన్స్ ఎవరైతే తీసుకుంటారో వారు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకు అంటే శ్రీవారి మెట్టు మార్గంలో ఈ దివ్యదర్శన్ టోకెన్స్ తీసుకున్న వారికి
1200 మెట్టు దగ్గర ఖచ్చితంగా మీరు తీసుకున్న దర్శన టోకెన్ స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. ఈ శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే వారికి కూడా 12 సంవత్సరాల లోపు వారికి దర్శన టికెట్ అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్ లో వెయిట్ చేసి ఈ దివ్య దర్శన టోకెన్స్ పొందాల్సి ఉంటుంది. ఈ దివ్య దర్శన టోకెన్ తీసుకున్న వారికి ఖచ్చితంగా మన శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ స్కానింగ్ చేయించకపోతే దర్శనానికి అలౌ చేయరు. కాబట్టి ఈ దివ్య దర్శన టోకెన్స్ ఎవరైతే తీసుకుంటారో వారు ఖచ్చితంగా మన శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన బస్సులు మనకు రైల్వే స్టేషన్ దగ్గర గల బస్టాండ్ లో ఉంటాయి. అక్కడ నుంచి డైలీ బస్సులు వెళ్తాయి. అలాగే మనకు భూదేవి కాంప్లెక్స్ దగ్గర కూడా బస్సులు అందుబాటులో ఉంటాయి శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే వారి కోసం. ఇక కొండపైకి వెళ్ళిన తర్వాత రూమ్స్ విషయానికి వస్తే ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 5 గంటల నుండి రూమ్స్ ఇవ్వడం ప్రారంభిస్తుంది టీటీడీ. ఈ రూమ్స్ ఎక్కడ ఇస్తారు అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇస్తారు. మనం బస్సు సిఆర్ఓ ఆఫీస్ దగ్గరనే డ్రాప్ చేస్తుంది. లేదా అలిపిరిమెట్ల మార్గంలో ఎవరైతే నడిచి వస్తారో వాళ్ళకు సిఆర్ఓ ఆఫీస్ చాలా దగ్గరగా ఉంటుంది. మెట్లు ఎక్కిందమ్మన్నా కొంచెం ముందుకెళ్తే మనకు సిఆర్ఓ ఆఫీస్ కనిపిస్తుంది. అక్కడ సిఆర్ఓ ఆఫీస్ లో ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుంచి ఈ రూమ్స్ ఇవ్వడం ప్రారంభిస్తుంది టీటీడీ. ఈ రూమ్స్ అనేవి ఆన్లైన్ లో కేవలం 40% మాత్రమే ఇవ్వడం జరుగుతుంది టీటీడీ. మిగతా 60% రూమ్స్ మొత్తం కూడా ఆఫ్లైన్ లోనే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అందించడం జరుగుతుంది. ఆన్లైన్ లో ఎవరైతే రూమ్ తీసుకున్నారో వారి కోసం సపరేట్ కౌంటర్ ఉంటుంది. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర పైనే వారు రూమ్ బుక్ చేసుకుని ఉంటారు కదా, ఆ ప్రింట్అవుట్ తీసుకెళ్తే అక్కడ రూమ్ అలౌట్ చేయడం జరుగుతుంది. అలాగే రూమ్స్ ఎలాంటి రూమ్ బుక్ చేసుకుని వారి కోసం డైరెక్ట్ గా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మన క్యూ లైన్ ఉంటుంది. ఆ క్యూ లైన్ లో వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రూమ్ మీకు ఒకవేళ అలౌట్ అయిన ఒక 1 to 2 అవర్స్ మధ్యలో మీకు రూమ్ అలౌట్ చేయడం జరుగుతుంది. మీ స్లిప్ తీసుకున్న తర్వాత ఈ రూమ్ కోసం కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డ్ క్యారీ చేయాల్సి ఉంటుంది. జిరాక్స్ కానీ ఒరిజినల్ కానీ. మొబైల్లో చూస్తే అలౌ చేయరు కాబట్టి జిరాక్స్ కానీ ఒరిజినల్ కానీ ఖచ్చితంగా క్యారీ చేయాల్సి ఉంటుంది. దీనికోసం భక్తులు తెల్లవారుజామున 3 గంటల నుంచి 3 గంటల నుంచే క్యూ లైన్ లో వేచి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే రూమ్ కావాలనుకుంటారో వారు ఖచ్చితంగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి జిరాక్స్ లేదా ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. 3 గంటల నుంచి లైన్ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుంచి ఇవ్వడం ప్రారంభించడం జరుగుతుంది. వీకెండ్స్ అనగా శుక్రవారం, శనివారం, ఆదివారం రోజుల్లో అయితే రద్దీ అధికంగా ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం ఆ టైంలో వెళ్తే దొరకడం కష్టం రూమ్. మిగతా రోజుల్లో వీక్ డేస్ లో ఒకవేళ రద్దీ తక్కువగా ఉంటే ఆ రోజుల్లో రూమ్ ఖచ్చితంగా ఒకవేళ 11, 12 తర్వాత వెళ్ళినా కూడా రూమ్స్ దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే శని, ఆదివారాల్లో అయితే అలాగే పండుగ రోజుల్లో కూడా ఈ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక ఫ్రీ లాకర్స్ విషయానికి వస్తే ఈ లాకర్స్ కూడా మనకు PAC1, PAC2, PAC3, PAC4, PAC5 ఈ విధంగా లాకర్స్ అందుబాటులో ఉంటాయి. ఫ్రీ లాకర్స్. ఇక్కడ మనకు లాకర్స్ PAC2 దగ్గర అయితే స్టార్టింగ్ లోనే మాధవ నిలయంలో స్టార్టింగ్ లోనే మనకు కౌంటర్ ఏర్పాటు చేశారు. అక్కడనే తీసుకొని ఆధార్ కార్డు తీసుకెళ్లి లాకర్ తీసుకోవాల్సి ఉంటుంది. మనకు లాకర్ ఇస్తారు. లాకర్తో పాటు పడుకునే రాత్రి సమయంలో చాప లేదా దుప్పటి ఇవ్వడం జరుగుతుంది. మీ ఆధార్ కార్డు ఇస్తే మళ్ళీ దుప్పటి లేదా చాప వాళ్ళకి రిటర్న్ ఇస్తే మనకు ఒరిజినల్ ఆధార్ కార్డు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డు క్యారీ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఒరిజినల్ ఆధార్ కార్డు పెట్టుకొని మనకు చాప లేదా దుప్పటి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే లాకర్ కావాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డు క్యారీ చేస్తే బెటర్. ఎందుకంటే మీకు చాప లేదా దుప్పటి తీసుకోవాలి అనుకుంటే మాత్రం. ఇక ఈ లాకర్స్ కూడా ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచే ఇవ్వడం ప్రారంభించడం జరుగుతుంది టీటీడీ. ఈ లాకర్స్ పూర్తిగా ఉచితం. ఇక అన్నప్రసాదం సదుపాయానికి విషయానికి వస్తే ఈ అన్నప్రసాదం సదుపాయం ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటల నుంచి 10:30 గంటల వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. తర్వాత 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు లంచ్ ఉంటుంది. 4 గంటల నుంచి 5 గంటల వరకు బ్రేక్ ఉంటుంది. మళ్ళీ 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా నిరవధికగా అన్నప్రసాదం శ్రీ వెంగమాంబ అన్నప్రసాదం ఆలయంలో కంటిన్యూగా అన్నప్రసాదం అందించడం జరుగుతుంది శ్రీవారి భక్తుల కోసం. ఇక ఎలాంటి దర్శన టికెట్ లేని వారికి దర్శన టికెట్ తీసుకొని SSG టోకెన్స్ తీసుకొని వెళ్ళిన వారికి 3 నుంచి 4, 5 గంటల దర్శన సమయం పట్టవచ్చు. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్ కలిగిన భక్తులకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది దర్శనానికి. అలాగే ఎలాంటి దర్శన టికెట్ లేని భక్తులకు 6 నుంచి 10 గంటల దర్శనం సమయం పడుతుంది రద్దీ లేని సమయంలో. అదే వీకెండ్స్ శని మరియు ఆదివారాల్లో అయితే ఖచ్చితంగా 16 నుంచి 20 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు వరకు అనగా వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనాలకు ముందు 10 రోజుల ముందు వరకు కూడా
ఆఫ్లైన్లో జేఈఓ ఆఫీస్ దగ్గర శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయలు డొనేట్ చేసి బ్రేక్ దర్శనం చేసుకునే భక్తులకు డైరెక్ట్గా ఆఫ్లైన్లో దర్శన టికెట్స్ అందజేసేది టీటీడీ. కానీ ఇప్పుడు వైకుంఠ ఏకాదశి తర్వాత ఆఫ్లైన్లో ఈ శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ను జారీ చేయడం నిలిపివేసింది టీటీడీ. ఈ టికెట్స్ను ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ మరియు టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా ఏ రోజుకు సంబంధించిన టికెట్స్ను ఆ రోజు ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ. ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్కు 10,000 రూపాయలు డొనేట్ చేసి బ్రేక్ దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఈ టికెట్స్ బుక్ చేసుకొని బ్రేక్ దర్శనం చేసుకోవాల్సిందిగా టీటీడీ కోరడమైనది. ఈ టికెట్స్ను ప్రస్తుతం ఆఫ్లైన్లో ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా టీటీడీ కోరడమైనది. అలాగే ఈ టికెట్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఏ రోజుకు సంబంధించిన టికెట్స్ను ఆ రోజును ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఎవరైతే తిరుమలకు వెళ్ళి ఈ శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ను పొందాలనుకుంటున్నారో వారు ఆన్లైన్ ద్వారా ఈ విధంగా బుక్ చేసుకోవాల్సిందిగా మనవి. ఈ టికెట్స్ను ప్రతిరోజు కూడా 800 కోట, సేమ్ కోట ఇంతకుముందు ఆఫ్లైన్లో కూడా తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్ దగ్గర 800 ఇచ్చేవారు. ఇప్పుడు కూడా ఈ టికెట్స్ను ఆన్లైన్లో కూడా ప్రతిరోజు 800 టికెట్స్ను విడుదల చేయడం జరుగుతుంది. వీళ్ళు ముందుగా ఏం చేయాలంటే 10,000 రూపాయలు డొనేట్ చేసి తర్వాత దర్శన టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంతకుముందు ఎవరైతే ఫ్లైట్లో వస్తారో వారి కోసం కింద రేణిగుంట రైల్వే ఎయిర్పోర్ట్ దగ్గర 200 టికెట్స్ ఇచ్చేవారు. ప్రస్తుతం అవి కూడా కంటిన్యూగా చేస్తున్నారు. ఆఫ్లైన్లో కేవలం కింద ఎయిర్పోర్ట్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా 200 శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ను వారు కూడా 10,000 రూపాయలు డొనేట్ చేసి 500 రూపాయలు దర్శన టికెట్ మొత్తం 10,500 ఒక్కరికి అలా డొనేట్ చేసి శ్రీవాణి ట్రస్ట్ టికెట్ పొందాల్సి ఉంటుంది. ఈ టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు మొదటి గడప దర్శనం లభిస్తుంది. ప్రస్తుతం ఇవి ఆఫ్లైన్ కొండపైన తిరుమల ఆఫ్లైన్లో ఇవ్వడం లేదు. ఆన్లైన్లో ఏ రోజుకి సంబంధించిన టికెట్స్ ఆ రోజే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ టికెట్స్ 1000 బుక్ చేసుకున్న వారికి సాయంత్రం 4 గంటల నుంచి బ్రేక్ దర్శనం కల్పిస్తుంది టీటీడీ. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.